టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరిస్థితి ప్రస్తుతం ఏమంతగా బాగలేదు. తాను పట్టుకున్న పామై కాటేసిందనే సామెత మాదిరిగా ప్రస్తుతం గంభీర్ ఏది చేసినా విమర్శల పాలవుతున్నాడు. సాధారణంగానే గంభీర్ అంటే క్రికెట్ అభిమానులు ఓ వర్గానికి ఏమాత్రం వచ్చాడు. దీంతో ఆ వర్గం వారు గంభీర్ ఏ చిన్న తప్పు చేసినా, అవసరమైతే తప్పు చేయకపోయినా సరే భూతత్వంలో చూసి మరీ విమర్శిస్తుంటారు. అలాంటి గంభీర్ కోచింగ్లో స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అయింది. సరిగ్గా ఏడాది క్రితం స్వదేశంలోనే అచ్చం ఇలాగే న్యూజిలాండ్ చేతిలో కూడా భారత జట్టు వైట్ వాష్ అయింది. దీనికి గంభీర్ చిత్త వ్యూహాలు ఒక కారణం అయితే, ఆటగాళ్ల దారుణ ప్రదర్శన మరో కారణం. కానీ మాజీ క్రికెటర్లు అభిమానులు మాత్రం పూర్తిగా గంభీర్ పైనే తప్పు మొత్తం నెడుతున్నారు. టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న గంభీర్ కు తొలి వన్డేలో విజయం కాస్త ఉపశమనం ఇచ్చిందనే చెప్పుకోవాలి. టీమిండియా అభిమానులు కూడా ఇదే ఫీల్ అయ్యారు. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో మరో బాంబ్ పేలింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో కూడా రోకోకు సంబంధాలు దెబ్బతిన్నాయని వైరల్ అయిన వార్తల్లో ఉంది. ఈ కారణంగానే బీసీసీఐ పెద్దలు త్వరలో గంభీర్ అగర్కర్ తో సమావేశమై మాట్లాడనున్నారని పలు వార్తలు వస్తున్నాయి. గంభీర్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయనడానికి సాక్ష్యంగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా తీసిన వీడియో అది. ఆ వీడియోలో ఏముందంటే, కోహ్లీ తన ఫోన్ చూసుకుంటూ పక్కనే ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తుంది. గంభీర్ అక్కడే నిలబడి ఉన్నప్పటికీ కోహ్లీ ఆయనను చూడకుండా వెళ్లడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్ సమయంలో హాఫ్ సెంచరీ పూర్తయ్యాక కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు సీరియస్ బ్యాట్ చూపించాడని కూడా పలువురు చెబుతున్నారు. గంభీర్ను ఉద్దేశించే కోహ్లీ అలా చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ చెక్ లో తెలిసిందేంటంటే, ఇందులో అంతగా నిజం లేదు. ఎందుకంటే వైరల్ అయిన సదరు వీడియో ఒక చిన్న క్లిప్ మాత్రమే. నిజానికి అంతకు ముందే కోహ్లీ అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్న వెంటనే గౌతమ్ గంభీర్ లేచి నిలబడి కోహ్లీని అభినందించాడు. ఇద్దరు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆలింగనం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాకుండా కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక గంభీర్ లేచి నిలబడి చప్పట్లు కొట్టడం, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక కూడా గంభీర్ చప్పట్లు కొట్టడం వంటివి మ్యాచ్ జరుగుతున్న సమయంలో కనిపించాయి. మ్యాచ్ లైవ్ చూసిన వారు వీటిని ఖచ్చితంగా గమనించి ఉంటారు. వీటిని బట్టి చూస్తే వీరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా అనిపించడం లేదు. పైగా రోకోతో గంభీర్ మ్యాచ్ సమయంలో కానీ, మ్యాచ్ కు ముందు కానీ మాట్లాడుతున్న ఫోటోలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే రోకోతో గంభీర్ కు విభేదాలు ఉన్నాయనే వార్తల్లో నిజం ఉన్నట్టుగా అనిపించడం లేదు. కాకపోతే ఒకవేళ ఉంటే మాత్రం గంభీర్ పై రోకోకు, ముఖ్యంగా వారి అభిమానులకు కాస్త అసంతృప్తి ఉండవచ్చు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీ గెలిచినప్పటికీ ఆ తర్వాత వన్డే సిరీస్ కి రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అది ఎవరికి నచ్చలేదనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడతారా అని బీసీసీఐ పెద్దలు రోకోను అడిగినప్పుడు వాళ్ళు ఆడతామని ఖచ్చితంగా చెప్పలేదు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ పెద్దలే వెల్లడించారు. అలాంటప్పుడు రోహిత్ ను ఇంకొంత కాలం కెప్టెన్ గా కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచన చేసుకోవాలి. పైగా రోకో ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 ప్రపంచ కప్ నాటికి రోహిత్ వయసు 40 ఏళ్లు, కోహ్లీ వయసు 39 ఏళ్లు అవుతుంది. ఇప్పుడే వారిద్దరు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యే వయసులో ఉన్నారు. కాబట్టి ఇంకో 2 ఏళ్ల తర్వాత వారి ఫామ్, ఫిట్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొత్తం రోకో రాణిస్తున్నారు కాబట్టి మనం గంభీర్ను టార్గెట్ గా విమర్శలు చేస్తున్నాం. కానీ ఒకవేళ విఫలమై ఉంటే మాత్రం ఈ విమర్శలన్నీ రోకోను తాకేవే. అంతెందుకు ఆస్ట్రేలియాతో తొలి 2 వన్డేల్లో కోహ్లీ డకౌట్ అయినప్పుడు ఇదే సోషల్ మీడియాలో కోహ్లీ ఇక వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కాబట్టి జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే రోహిత్ ను కెప్టెన్స్ నుంచి తప్పించడంలో తప్పలేదు. అలాగే రోకో టెస్ట్ నుంచి తప్పుకోవడానికి గంభీరే కారణమని విమర్శిస్తున్నారు. నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ తో, ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియా ఓటమికి రోకో దారుణ వైఫల్యం ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. ఈ 2 సిరీస్ లో కలిపి వీరిద్దరు ఒక్కో 50+ స్కోర్ మాత్రమే చేశారు. పైగా అసలు ఏమాత్రం కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. దీనికి తోడు రిటైర్మెంట్ వయసులో ఉన్నారు. కాబట్టి గంభీర్ పాత్ర ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే టెస్ట్ నుంచి వారు తప్పుకోవడంలో తప్పేం లేదు. వీరు టెస్ట్ రిటైర్మెంట్ సమయంలో బయటకు వచ్చిన వార్తలను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఇంగ్లాండ్తో సిరీస్లో కోహ్లీని ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావించిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ కోహ్లీనే తాను ఆడనని తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. కాబట్టి రోకో రిటైర్మెంట్ విషయంలో గంభీర్ జట్టు మేనేజ్మెంట్ ఒత్తిడి కొంతవరకు ఉండొచ్చు. కానీ పూర్తిగా వాళ్ళ కారణంగానే రిటైర్మెంట్ ప్రకటించారనేది కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతం టెస్టులో జట్టు ప్రదర్శన దృష్ట్యా హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించనుందనేది వాస్తవం. ఆ మీటింగ్ లో గంభీర్ ను బీసీసీఐ పెద్దలు ఖచ్చితంగా వివరణ అడుగుతారు. అలాగే మరో 8 నెలల వరకు భారత జట్టుకు టెస్ట్ మ్యాచ్ లేవు. దీంతో ఈ లోపు టెస్ట్ టీంను సరిచేయడంతో పాటు వైట్ బాల్ క్రికెట్ లో రాణించడంపై, ముఖ్యంగా ఫిబ్రవరిలో జరుగు టీ20 ప్రపంచ
ప్రపంచ కప్లో గెలిచే వ్యూహాలపై ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఇక రోకో గంభీర్ మధ్య మంచి సంబంధాలు ఉండడంతో పాటు రోకో సరైన ఫిట్నెస్ ఫామ్ మరో 2 ఏళ్లు కొనసాగించి 2027 వన్డే ప్రపంచ కప్ను గెలిపించాలని కోరుకుందాం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.